బోర్ల రామాంజనేయులు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రోజు మన రాష్ట్ర భవిష్యత్తుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయం 2047 విజన్ అనుగుణంగా ఏదైతే ఆయన 45 సంవత్సరాల రాజకీయ అనుభవంతో ఓటు రాజకీయం కాదు భవిష్యత్ రాజకీయం అన్నటువంటి ఒక ఆలోచనతో అన్ని వర్గాల వారికి, వ్యవసాయానికి గాని, మహిళలకు గాని, యువతకు గాని, పిల్లలకు గాని అన్ని వర్గాల వారిని సమన్వయపరుస్తూ అదేవిధంగా అన్ని ప్రాంతాలకు సమన్వయం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో, దూరదృష్టితో ప్రజా సంక్షేమమే తన ధ్యేయంగా ఈ 45 సంవత్సరాలు రోజుకు 18 గంటలు పైగా అహర్నిశంగా కృషి చేస్తున్నటువంటి ఒక మహానుభావుని, ఒక తపస్వి యొక్క ఆలోచన ఈ బడ్జెట్ లో ఉంది అధ్యక్ష. ఎందుకంటే బడ్జెట్ కేటాయింపులు చూసినప్పుడు లేదా దానికి వివిధ రంగాలకు కేటాయించినటువంటి నిధులు చూసినప్పుడు ఆయన ఆలోచన ఈ రాష్ట్ర అభివృద్ధి 2047 నాటికి ప్రపంచంలోనే ఈ రాష్ట్రాన్ని పేదరికం లేనటువంటి ఒక రాష్ట్రంగా మార్చాలని, తలసరి ఆదాయం ఇప్పుడున్నటువంటి 3 లక్షల నుంచి 54 లక్షల రూపాయలకు పెంచాలన్నటువంటి ఒక ఆలోచన ఇందులో కనబడుతుంది అధ్యక్ష. అంటే మరొక విషయం అధ్యక్ష, ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధత అధ్యక్ష, కూటమి ధర్మపాలన అధ్యక్ష, త్యాగ నిరతి అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్యం, మన సంక్షేమం కన్నా ప్రజా సంక్షేమమే ముఖ్యమని త్యాగ నిరతితో కూటమి ధర్మాన్ని సమపాలలో పాటిస్తున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క న్యాయ నిర్ణయమైనటువంటి ఆలోచన కూడా ఈ బడ్జెట్ లో స్పష్టంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మరి ముఖ్యంగా మన ఆర్థిక శాఖ మంత్రి అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని ఆర్నిషలు కూడా తన ఆలోచన పటిమతో, తన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 3,32,205 కోట్ల రూపాయల యొక్క బడ్జెట్ ఆయన యొక్క ఆర్థిక పరిశీలనకు, ఒక విద్యావేత్తకు, ఒక రాజకీయ అనుభవం ఉండి ప్రజా సంక్షేమం కోసం పాటుపడేటటువంటి ఒక వ్యక్తికి ఆర్థిక శాఖ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అధ్యక్ష ఇక్కడ. ఎందుకంటే అధ్యక్ష 2-3 విషయాలు ఇక్కడ మనం గమనించాలి అధ్యక్ష. గత సంవత్సరం బడ్జెట్ కి ఈ సంవత్సరం బడ్జెట్ కి కొన్ని తేడాలు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ సంవత్సరం జిఎస్టి తగ్గింది అధ్యక్ష. దానివల్ల దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు మనకు లోటు అధ్యక్ష. అంతేకాకుండా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అధ్యక్ష, ముఖ్యమైనటువంటి 3 గ్రాంట్ అధ్యక్ష. రెవెన్యూ లోటు ఏ రాష్ట్రానికి అయితే ఉంటుందో ఆ రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి కొంత గ్రాంట్ ఇచ్చేటటువంటి వెసులుబాటు ఉండేది. అది అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి కూడా ఈ సంవత్సరం లేదు అధ్యక్ష. అదేవిధంగా స్పెషల్ సెక్టార్స్ కి ఇచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి గ్రాంట్లు కూడా నిలిపివేశారు అధ్యక్ష. అంతేకాకుండా రాష్ట్రానికి ఇచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా ఈ సంవత్సరం ఇవ్వకపోవడం వల్ల దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు అందులో నుంచి మనకు లోటు కనబడుతుంది అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష, ఉపాధి హామీ పథకం మార్పు వల్ల గతంలో మనం 10% కేటాయిస్తే సరిపోయేటటువంటి ఉపాధి హామీకి ఈ సంవత్సరం 40% ఇవ్వడం వల్ల అదనంగా ఏర్పడినటువంటి 30% దాదాపుగా 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు అదనపు భారం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, జల్ జీవన్ మిషన్ అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కొళాయి ద్వారా, ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలి అన్నటువంటి ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు జల్ జీవన్ మిషన్ పెడితే ఆ మిషన్ ని తుంగలో తొక్కి దాదాపుగా 4,500 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు కనీసం త్రాగునీరు కూడా ఇవ్వడానికి మనసొప్పునటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ స్కీమ్ ని నిర్వీర్యం చేస్తే ఆ స్కీమ్ ని మళ్ళా పునరుద్ధరణ చేసి దానికి కేటాయించాల్సినటువంటి 40% నిధులు మన రాష్ట్రానికి ఈ 2 సంవత్సరాల్లో
దాదాపుగా సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయల అదనపు భారం అధ్యక్ష. ఇది కాదు అధ్యక్ష, ముఖ్యంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు అధ్యక్ష 128 పథకాలుంటే అందులో దాదాపుగా 92 పథకాలు వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైపోతే ఆ పథకాలు మళ్ళా పునరుద్ధరణ చేసి దానికి కేటాయించాల్సినటువంటి 40% నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది కూడా అదనపు భారం అధ్యక్ష. ఇన్ని భారాలున్నా ఇక్కడ మన ఆర్థిక శాఖ మంత్రి యొక్క చతురత కనబడుతుంది అధ్యక్ష. వాళ్ళలాగా వైసీపీ ప్రభుత్వం లాగా ఇబ్బడి ముబ్బడిగా 12% వరకు వడ్డీ రేట్లతో అప్పులు తీసుకొని వచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టి ఖర్చు పెట్టేటటువంటి విధానం కాదు అధ్యక్ష ఇది. ఇక్కడ మనం గమనించాల్సింది వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా, ఎక్కడైతే ట్యాక్సులను మనము పెంచకుండా వసూలు చేసుకునేటటువంటి విధానం ద్వారా, టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి ఏ రకంగా కూడా లోటుకు గురి కాకుండా ఏ శాఖలకైతే కేటాయించారో ఆ శాఖలకు నిధులు తూచా తప్పకుండా ఖర్చు పెట్టేటటువంటి విధానంలో మన ఆర్థిక శాఖ మంత్రి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని తూచా తప్పకుండా అమలు పరిచినటువంటి బడ్జెట్ గా దీన్ని నేను వర్ణిస్తున్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మా యువనేత మనందరి రాష్ట్రం యొక్క మార్గదర్శి తన టెక్నాలజీతో ఇటీవల జరిగినటువంటి ఒక సర్వేలో ప్రపంచమే అబ్బురు పడే విధంగా అనతి కాలంలోనే ఒక బలమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అయినటువంటి మా యువనేత నారా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన, యువగళం ద్వారా ప్రజలు ఆకాంక్షలను తన హృదయంలో నింపుకొని వాటిని ఎలా అమలు పరిచి ఈ ప్రజల జీవనాన్ని మెరుగుపరచాలనేటువంటి ఒక ఆలోచన, తండ్రి యొక్క ఆలోచనను ఆచరణలో పెట్టడానికి 6 నిమిషాలు కష్టపడుతున్నటువంటి యువనేత నారా లోకేష్ బాబు గారి యొక్క చతురత కూడా ఈ బడ్జెట్ లో ఉంది అధ్యక్ష. వెరసి అధ్యక్ష, ఎస్ అధ్యక్ష, వెరసి అధ్యక్ష, ఈ బడ్జెట్ 3,32,205 కోట్ల బడ్జెట్ లో మనం కేటాయింపులు చూసినట్లయితే అధ్యక్ష, ఒక్కసారి మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అధ్యక్ష. దాదాపుగా ఇప్పటికి కూడా 60% పైగా మనం వ్యవసాయం మీద ఆధారపడతాం. కాబట్టి ఇక్కడ వ్యవసాయాన్ని మనం ఈ రోజు మన రాష్ట్రం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, రాజకీయ అనుభవం, ఒక రైతు బిడ్డ, అదేవిధంగా రైతుల గురించి అనుక్షణం ఆలోచించేటటువంటి ఒక సీనియర్ నాయకుడు శ్రీయుతులు అచ్చెన్నాయుడు గారిని వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించడం అనేటువంటిది ఈ బడ్జెట్ అమలుకు పారదర్శక ఎంత ఉందన్నటువంటిది ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆయనకు కేటాయించినటువంటి శాఖలు, వ్యవసాయ అనుబంధ శాఖలు దాదాపు 13 శాఖలు ఉన్నాయి అధ్యక్ష. ఆయనకి కేటాయించినటువంటి బడ్జెట్ ఈరోజు 53,752 కోట్ల అధ్యక్ష. ఆల్మోస్ట్ మనకు 1/5 అధ్యక్ష. అంటే 20% పైగా ఉన్నటువంటి ఈ బడ్జెట్ ద్వారా ముఖ్యంగా రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడానికి, అన్నదాత సుఖీభవ పథకం కింద ఎవ్వరికి లోటు లేకుండా ఏదైతే కేంద్రం ఇచ్చేటటువంటి సహాయాన్ని జోడు చేసుకొని మనం 14,000 కలుపుకొని ఇచ్చేటటువంటి పథకాన్ని తూచా తప్పకుండా అమలు పరిచే విధంగా ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష. ముఖ్యంగా రైతాంగానికి గుండెకాయ లాంటి పోలవరానికి 6,105 కోట్లు కేటాయించడం అనేటువంటిది రైతు పట్ల, రైతు సంక్షేమం పట్ల, ముఖ్యంగా ఈ రాష్ట్రానికి సాగునీటి ఆవశ్యకత పట్ల ఎంత ఆలోచన ఉందో ఈ బడ్జెట్ లో స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా సాగునీటికి 18,224 కోట్ల రూపాయలు కేటాయించడం అనేటువంటిది సాగునీటికి ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో చేస్తుందన్నటువంటిది మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం సాగునీటి కోసం 5 సంవత్సరాల్లో 22,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. కానీ మన కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లోనే 25,948 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఇందులో 1 రూపాయి కూడా తక్కువ లేదు అధ్యక్ష. ఇది అధ్యక్ష సాగునీటికి మన కూటమి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఒక ఆలోచన అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ధరల స్థిరీకరణ అధ్యక్ష. ఇటీవల రైతాంగాన్ని కాపాడడానికి ధాన్యం కొనుగోలు చేస్తే 24 గంటల లోపలే
బిల్లులు చెల్లించే విషయంలో కానీ, అదే విధంగా గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి మనకు పొగాకు కొనుగోలు విషయంలో కానీ, పత్తి కొనుగోలు విషయంలో కానీ, మరి అదే విధంగా టమోటా కొనుగోలు విషయంలో కానీ, మామిడి కొనుగోలు విషయంలో కానీ ఏ పంట పండించినా రైతుకి ఇబ్బంది కలగకూడదని 360 డిగ్రీల్లో రైతును ఆదుకునేటటువంటి బడ్జెట్ గా ఈ బడ్జెట్ ఉందన్నటువంటిది నేను తమ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా పంటల బీమా అధ్యక్ష, ఈ సంవత్సరం మనం 250 కోట్ల అధ్యక్ష. గతంలో ఇదే శాసనసభలో ఒక సంఘటన జరిగింది అధ్యక్ష. పంటల బీమాకు సంబంధించి బీమా మొత్తం చెల్లించకుండా నిర్లక్ష్యం చేసి పంట నష్టం జరిగితే సాధారణ బడ్జెట్ నుంచి కేటాయించినటువంటి అవివేకమైనటువంటి వైసీపీ ప్రభుత్వం మనం చూసాం అధ్యక్ష. ఈ సంవత్సరమే కాదు అధ్యక్ష, కూటమి ప్రభుత్వం మనం గత సంవత్సరం చూసినా, గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూసినా రైతాంగాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలుగా కూడా చర్యలు ఉంటాయన్నటువంటిది బడ్జెట్ ద్వారా మనకు తెలుస్తుంది అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, రాయలసీమ అధ్యక్ష, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అధ్యక్ష అంటే, బడ్జెట్ లో 3 ప్రాంతాలను కూడా సమన్వయం చేయాలి, ప్రాంతీయ విభేదాలు ఉండకూడదు అన్నది స్పష్టంగా కనబడుతుంది అధ్యక్ష. మనకు రాయలసీమకు కావాల్సింది సాగునీరు కాబట్టి, ఆ సాగునీరు ద్వారా తాగునీరు కూడా వస్తుంది కాబట్టి ఒక్కసారి చూస్తే 8,000 కోట్ల రూపాయలు, 8,000 కోట్ల రూపాయలు, అందరినీ వాటే 3,500 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం కూడా ఇతోధికంగా దానికి బడ్జెట్ కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఈ బడ్జెట్ స్వరూపాన్ని మనం చూసినట్లయితే రాయలసీమకు సంబంధించి ఒక హార్టికల్చర్ హబ్గా 1,00,000 కోట్ల రూపాయలతో ఒక దీర్ఘ ప్రణాళికలు ఏర్పాటు చేసి రాయలసీమను అత్యున్నతమైనటువంటి ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా రూపొందించాలనేటువంటి ఆలోచన కూడా ఈ బడ్జెట్ లో ఉందన్నటువంటిది ముఖ్యం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, వ్యవసాయం తర్వాత మనం ఆలోచించాల్సింది ఈ రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండాల్సింది విద్య అధ్యక్ష. విద్యకు పెద్దపీట వేశాం అధ్యక్ష. 11% పైగా బడ్జెట్ లో, అంటే దాదాపుగా 34,875 కోట్ల రూపాయలు కేటాయించడం. ఇక్కడ మనము మా యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన ఇందులో స్పష్టంగా కనబడుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రం బాగుండాలి అంటే ఈనాడున్నటువంటి పిల్లలు బాగా చదువుకోవాలి, భవిష్యత్తులోకి రావాలి. వారు భవిష్యత్తులో ఎదిగినప్పుడు మాత్రమే తన తండ్రి విజన్ 2047 అంటే ఒకటి అధ్యక్ష 100% లిటరసీ, 100% అక్షరాస్యత ఉండాలన్నది ఇక్కడ ఈ బడ్జెట్ విద్యాశాఖ కేటాయించినటువంటి కేటాయింపుల ద్వారా మనకు అర్థమవుతుంది అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ప్రతి ఇంటి నుంచి కూడా ఉద్యోగం ఉండాలంటే నాణ్యమైన విద్య ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఇందులో కనబడుతుంది అధ్యక్ష. మరొకటి అధ్యక్ష, మహిళలకు సంబంధించినటువంటి విద్య, బాలికల విద్యకు సంబంధించినటువంటి ప్రోత్సాహాలు కూడా ఇందులో ఉన్నాయి. ఎందుకంటే 2047 విజన్ లో మన మహిళా లేబర్ పార్టిసిపేషన్ రేట్ ని ఇప్పుడున్న 47% నుంచి 87% పెంచాలన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ లో భాగంగా విద్యాశాఖ పనిచేస్తుంది అన్నది కూడా మనం గమనించాలి అధ్యక్ష. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేటాయించడం కానీ, మిడ్ డే మీల్ కి సంబంధించినటువంటి విషయంలో కానీ, స్కూల్ కి ఇచ్చేటటువంటి యూనిఫామ్ విషయంలో కానీ, డిజిటల్ క్లాస్ రూమ్లు ఇచ్చేటటువంటి విషయంలో కానీ, 16,000 పైగా టీచర్లు రిక్రూట్ చేసేటటువంటి విషయంలో కానీ ఏది చూసుకున్నా 100% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్య ఇవ్వాలి అన్నటువంటి ఒక ఆలోచన ఇందులో మనకు కనబడుతుంది అన్నది స్పష్టమవుతుంది అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, సంక్షేమం అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50% పైగా ఉన్నటువంటి బీసీలు, దాదాపుగా 17 పైగా ఉన్నటువంటి ఎస్సీలు, 6 నుంచి 7% ఉన్నటువంటి ఎస్టీలు, ముఖ్యంగా 7% పైగా ఉన్నటువంటి మైనార్టీలు, వీళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి బడ్జెట్ చూస్తే అధ్యక్ష, గతంలో ఇచ్చినటువంటి బడ్జెట్ కన్నా 810 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి ఈ బడ్జెట్ లో దాదాపుగా 91,527 కోట్ల అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 1/3 అధ్యక్ష. అంటే బడుగు బలహీన వర్గాల పట్ల ఈ కూటమి ప్రభుత్వం ఎంత నిబద్ధతతో పనిచేస్తుంది అన్నటువంటిది స్పష్టమవుతుంది అధ్యక్ష. ఈ బడ్జెట్
స్కీములు రద్దు బడ్జెట్ కాదు అధ్యక్ష. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు ఉన్నటువంటి 27 స్కీములు, బీసీలకు ఉన్న 30 స్కీములు, ఇలాంటివి 120 స్కీములు రద్దు చేసే బడ్జెట్ కాదు అధ్యక్ష. ఆ స్కీములన్నీ తూచా తప్పకుండా పాటించి వాటిని అమలుపరిచి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంది అధ్యక్ష ఈ బడ్జెట్ లో. అధ్యక్ష ఇక్కడ పోతే మనకు సూపర్ 6 అధ్యక్ష. మనం ఏదైతే హామీ ఇచ్చామో ఆ సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం అధ్యక్ష. తల్లికి వందనంలో గతంలో మాదిరిగా అమ్మఒడి అని చెప్పి మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి బడి పంపండి, నేను మీకు ఇస్తానని చెప్పి చివరికి ఆయన అమ్మఒడి అంటే ఒకటే కదా ఒడి ఉంటుంది, మీరు ఎంతమంది పిల్లలు ఉంటే మాకేంటి, నేను ఒకటే ఇస్తానని చెప్పినటువంటి ఒక పెద్ద మనిషి మాట తప్పే విధానం కాదు అధ్యక్ష ఈ బడ్జెట్. ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి 15,000 రూపాయల చొప్పున విద్యకు సంబంధించినటువంటి సహాయం అందించేటటువంటి పథకమే తల్లికి వందనం పథకం అధ్యక్ష. ఒక్క కుటుంబంలో 7 మంది పిల్లలుంటే 7 మందికి కూడా దాదాపుగా 1,05,000 రూపాయలు తల్లికి వందనంలో ఇచ్చినటువంటి స్కీమ్ అధ్యక్ష ఈ బడ్జెట్ లో ఉన్నటువంటిది. అధ్యక్ష ఇక్కడ మనం ఇంకొక విషయం తీసుకుంటే స్త్రీశక్తి అధ్యక్ష. స్త్రీశక్తి సంబంధించి గతంలో మాదిరిగా ఆర్టీసీ ఛార్జీలు 7 సార్లు పెంచడం కాదు అధ్యక్ష ఈ బడ్జెట్. ఇది ముఖ్యంగా మా మహిళలకు, మా ఆడపడుచులకి ఒక మొదలుకి ఇస్తే స్త్రీ చైతన్యం ద్వారానే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఆనాడు డాక్టరాలు పెట్టా, ఆ తర్వాత ఆయన ఆత్మాభిమానంతో ఆస్తి పంపకంలో ఆస్తిలో భాగం ఇచ్చిన తెలుగుదేశం పాలనలో ఒక భాగంగా ఈ రోజు మన ఆడపడుచులకి మొబిలిటీ ఇస్తే వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు అన్నటువంటి ఆలోచనతో స్త్రీశక్తి పథకాన్ని తీస్తే అధ్యక్ష 45,000 కోట్లలో ప్రయాణాలు జరిగినాయి అధ్యక్ష. సారీ అధ్యక్ష 4,045 కోట్ల ప్రయాణాలు జరిగాయి అధ్యక్ష. అంటే అన్ని సార్లు ప్రయాణం చేసినటువంటి అవకాశం మన మహిళలకు కల్పించి దీనికి కూడా ఇతోధికంగా బడ్జెట్ ఇచ్చారు అధ్యక్ష. చివరిగా పంచాయతీరాజ్ అధ్యక్ష. ఎందుకంటే మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాం కాబట్టి మహాత్మా గాంధీ ఇప్పటికే భారతదేశం గ్రామీణంలోనే నివసిస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనకు అనుగుణంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తన శాఖను ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారంటే అధ్యక్ష ఒకే రోజు 13,000 పైగా ఉన్నటువంటి పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి గిన్నిస్ బుక్ లో ఎక్కినటువంటి రికార్డు అధ్యక్ష మన ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అధ్యక్ష. గతంలో 12,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి మన పంచాయతీరాజ్ నిర్వీర్యం చేస్తే సంవత్సరానికి 3 సార్లు ఆర్థిక పరమైనటువంటి 15th ఫైనాన్స్ నిధులు ఇచ్చే విషయంలో కానీ రేపు 16th ఫైనాన్స్ నిధులు కూడా మనకు ఆల్రెడీ 4,000 కోట్ల రూపాయలు పంచాయతీలకు ఇచ్చే విషయంలో కానీ దాదాపుగా 4,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసినటువంటి ఘనత కూడా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, గోకులాలు మనం ఉండడానికి ఇల్లు కాదు అధ్యక్ష, పశువులకు కూడా ఇల్లు ఉండాలి, వాటికి కూడా సంరక్షణ ఉండాలని ఆ మహానుభావుడు గోకులాలు పెట్టి దాదాపు 35,000 గోకులాలు నిర్మించినటువంటి ఘనత కూడా పంచాయతీరాజ్ శాఖకు ఉంది అధ్యక్ష. ఈ పంచాయతీరాజ్ శాఖలో మరి ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ ని పునరుద్ధరణ చేసి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి విషయంలో త్రికరణ శుద్ధిగా ఈ బడ్జెట్ ఉందన్నటువంటిది తమరి ద్వారా తెలియజేసుకుంటూ అధ్యక్ష ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష, కానీ సమయం తక్కువగా ఉంది. ఒకటి మాత్రం చెప్పాలనుకున్నాను అధ్యక్ష. ఈ బడ్జెట్ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 35 సంవత్సరాలుగా వెనుకబడినటువంటి ఈ వ్యవస్థను మళ్ళా పరుగులు పెట్టించి ఏ ప్రజలైతే మాకు కష్టాల్లో ఉన్నప్పుడు ఆనాడు రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే, ఈ రోజు రాక్షస పాలన నుంచి విముక్తి జరగాలన్నా కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అన్న ఆయన నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి, యువనేత నారా లోకేష్ బాబు గారి యొక్క యువ ఆలోచనతో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి మా ఆర్థిక శాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి ఆర్థిక విశ్లేషణ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి, అన్ని వర్గాల వారికి ఆకట్టుకునే విధంగా వారి సంక్షేమానికి, అభివృద్ధికి ఆనవాలుగా నిలబడుతుందని తమరి ద్వారా ఈ ప్రజానికానికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మంచి బడ్జెట్ ను ప్రవేశపెట్టినటువంటి మా ఆర్థిక శాఖ మంత్రి గారికి,
ఆయనకు ఆలోచన ఇచ్చి ముందుకు నడిపిస్తున్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.